యూరియా, వరి, కంది, మినుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కె దినేష్ తెలిపారు. ఈ సీజన్కు 5,459 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ప్రస్తుతం జిల్లాలో 1000కి పైగా మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని చెప్పారు. ఈ నెలాఖరులోగా మరో 770 మెట్రిక్ టన్నులు వస్తుందని కలెక్టర్ వెల్లడించారు. ఆధార్ అనుసంధానం ఏపీ AIMS యాప్ ద్వారా రైతులు యూరియాను పొందవచ్చని, సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. అలాగే వరి విత్తనాలు 90% సబ్సిడీపై, కంది, మినుము విత్తనాలు 100% సబ్సిడీపై రైతు భరోసా కేంద్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. జరిగేటటువంటి మార్పుల్లో మనకి ఏపీ AIMS యాప్ అని చెప్పి అగ్రికల్చర్ లో మనకి తీసుకుని రావడం జరిగింది. అంటే పాత రోజుల్లో మనకి ఏదైతే యూరియా కానీ లేకపోతే DAP యొక్క డిస్ట్రిబ్యూషన్ ఉందో అది మనం ఆధార్ని బేస్ చేసుకుని ఇచ్చేవాళ్ళం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఆధార్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి మనకి వేరియస్ ప్రైవేట్ పార్టీస్ దగ్గర కానీ లేకపోతే మన RSKs దగ్గర నుంచి యూరియా తీసుకురావడం జరిగేది. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారము ఎవరికైతే పంట బుక్ అయి ఉంటుందో వారికి మాత్రమే మనము యూరియా ఇచ్చేలాగా, అలాగే ఫర్టిలైజర్స్ ఇచ్చేలాగా మనం ఏపీ AIMS యాప్ ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ని కూడా మన జిల్లాలో చాలా చక్కగా రోల్అవుట్ చేశాము. అలాగే ఫార్మర్స్ అందరికీ కూడా మనము RSK లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా మనం తీసుకెళ్లి వాళ్ళకి అన్నిటికీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో చూసినట్లయితే ఈ యాప్ ద్వారా, అంటే ఏపీ AIMS యాప్ ద్వారా ఇప్పటికీ 3045 బ్యాగ్స్ ఆఫ్ ఫర్టిలైజర్ ని మనము సేల్ చేయడం జరిగింది.